నమస్తే. పోసాని కృష్ణమురళి. తను ఎంచుకున్నది ఏ రంగమైనా, ఎక్కడున్నా సరే, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుకుంటారు. అలానే తన మనసులోని భావాలను నిస్సందేహంగా, నిర్భయంగా, ముక్కుసూటిగా బయటకు తెలియజేసే స్వభావం కలిగిన వ్యక్తి. ఏపీ రాజకీయాలపై స్పందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సార్, ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మనం చూస్తే గవర్నమెంట్ ఫామ్ అయి 6 నెలలు అవుతుంది. అవును. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పరిపాలన గురించి ఏం చెప్తారు? ఒక ఒక రూలింగ్ గురించి మామూలుగా ఏదో అంటారే, ఇది అన్నం మెతుకు చూస్తే ఉడికిందా లేదని చెప్పడానికి. ఇది అట్లా కాదు, అట్లా కాదు. అది 3 నెలలు అవుద్దా, 6 నెలలు అవుద్దా, 1 ఇయర్ అవుద్దా? ఎందుకంటే ఒక ప్రజలకి సేవ చేయాలంటే డబ్బులు అవసరం ఉంటుంది. మేజర్గా అంటే వాళ్ళకి ఇప్పుడు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, మరొకటి కానీ, పింఛన్లు కానీ సఫిషియంట్ అమౌంట్ ఉంటే, హానెస్ట్ పొలిటీషియన్ అయి ఉంటే రాష్ట్రం బాగుంటుంది. ఇన్ కేసు డబ్బులు లోటున్నా, బడ్జెట్ లోటున్నా కేంద్ర సహాయంతో కానీ, ప్రజల సహాయంతో కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని సాఫీగా నడపచ్చు. చెప్పుకోవడం. ఇప్పుడు ఎవరైనప్పుడు నాకు ఒక 1000 రూపాయలు కావాలి, ఇస్తారన్నారు మీరు. తర్వాత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఒక 400తో సరిపెట్టుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము అంటే పర్లేదులేండి 400 తీసుకుంటా. సేమ్ ప్రజలు అంతే. అమ్మ, మన కొత్త గవర్నమెంటు 2014 నుంచి వచ్చినా ఇంకా మనకి స్టేటస్ లాంటిది కానీ, మరొకటి లాంటిది కానీ, ఉత్పత్తి కానీ, ఎక్కువ ఇన్కమ్ కానీ మనకి లేదు. కొన్నాళ్ళు అయితే వస్తాయి అని చెప్పగలిగితే, సిన్సియారిటీ ఉంటే ప్రజలు గొడవ చేయరు. అది ఎవరైనా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాలంటే, ఆయన ఈ రాష్ట్ర పరిస్థితి ఇదే, ఇంతే మనకు డబ్బులు వస్తాయి, ఈ బడ్జెట్లోనే మనం అన్ని పనులు చేసుకోవాలి. చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలోడి దాకా, పెన్షన్ అయితే ఏంటి, చదువు అయితే ఏంటి, వైద్యం అయితే ఏంటి, రోడ్లు అయితే ఏంటి, ఇల్లు కట్టేటువంటి ఏంటి, అవన్నీ ఎంత ఉందో ఆ రూపాయి ఉంటే, రూపాయిలో రూపాయి పక్కకు పోకుండా రూపాయి ఖర్చు పెడితే ప్రజలు మిమ్మల్ని ఏమనరు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ చెప్పారు ఢిల్లీలో, ఇక్కడ ఢిల్లీలో మనం ఒక రాష్ట్రానికి ₹1 పంపిస్తున్నాం ప్రజల కోసం. ఇది ఢిల్లీ నుంచి ఆ రాష్ట్రం వెళ్ళే లోపు ఐస్ గడ్డలాగా మారిపోయి తగ్గిపోయి ఒక పావలా అవుతుంది. అది ₹1 ఆడ పంపిస్తే పావలా మన చేతికి వస్తుంది ప్రజలకి, మిగతా 75 పైసలు. అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల అవస్థలు, అందరూ రాజకీయ నాయకులు తింటారు, అధికారులు తింటారు, దళారులు తింటారు, మీడియేటర్స్ తింటారు. ఇవన్నీ పోంగా పాపం ప్రజల చేతికి పావలా వస్తుంది. అంటే పావలా సేవే వస్తుంది. మీకు కిలో బియ్యం బదులు అరకిలో వస్తుంది. మంచి హాస్పిటల్ బదులు వైద్యం ఉండదు. ఇవన్నీ ఉంటాయి. ఆ ₹1 ఢిల్లీ నుంచి కరెక్ట్గా ₹1 ప్రజల దగ్గరికి వస్తే అది వెరీ గుడ్ గవర్నమెంట్. అది అన్ని సౌకర్యాలు ఉండకపో, ఆ ₹1 మన చేతికి వస్తే మన ఇంట్లో తండ్రిలాగానే, అమ్మ ₹100 ఇస్తాను నేను నీకు, ఇవ్వలేకపోయా, పొలం ఎండిపోయింది, పంట చచ్చిపోయింది, అందుకని ఈ ₹20 ఉంచుకోండి, ₹20తో ఇల్లు మేనేజ్ చేసుకో అని ఇల్లాల చేతిలో పెడతాడు. అలాగే ఆడుతుంది.
3 కూరలు ఉండేది, ఒక కూరే ఉండుద్ది. పెరుగు ఉండేది, మజ్జిగ పెట్టుద్ది. నెయ్యి బదులు మామూలుగానే ఉంటుంది. అట్లా సర్దుద్ది ఆర్థిక మంత్రిలాగా. అప్పుడు కొడుకులు పిల్లలు వాళ్ళు కూడా ఇదివరకు బాగుంది, ఇప్పుడు డబ్బులు లేవు, పంటలు పండల అందుకని 100 రూపాయల బదులు 10 రూపాయలతో నెల సర్దుకుందాం. అలాగా ముఖ్యమంత్రి ఆలోచించగలిగితే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 లక్షల కోట్లు అప్పు చేసేశారు వైసీపీ గవర్నమెంట్ అన్నారు. ఒక సర్ప్రైజింగ్ థింగ్ మనం చూసాం. మొన్న బడ్జెట్ సెషన్లో 6 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందంటూ ఒక అంకెల గారడీ జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంని తిడుతున్నాం అనుకో, అధికార పక్షం గురించి అబద్ధాలు చెప్తున్నాం అనుకో, ప్రజలు నమ్మారంటే, నమ్మగలుగుతుంటే ఆ అధికార పార్టీని ఓడిస్తాడు. సేమ్ ఆ అధికార పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి వస్తాడు. సేమ్ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష వాళ్ళు మళ్ళా చంద్రబాబుని తిడుతూ ఉంటారు. చంద్రబాబు ఇలా మోసం చేశాడు అంటే మళ్ళీ ప్రజలు తిట్టి అతను ఓడిస్తూ ఉంటారు. ఇతను వచ్చి ప్రతిపక్షంలో ఉన్నవాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఆటలు సాగకూడదు. అట్లా నేర్పిన వాడు ఎవరంటే వాజ్పేయి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న పార్లమెంట్లో ఇందిరాగాంధీ గారు ఏమైనా మంచి చేస్తే లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి ఇందిరాగాంధీని పొగిడేవాడు. బంగ్లాదేశ్ గొడవల్లో పాకిస్తాను మనకి యుద్ధం వస్తే మనం గెలిస్తే వాజ్పేయి గారు ప్రతిపక్షమై ఉండి ఏమనకుండా ఇందిరాగాంధీ వీరనారి, గొప్ప లేడీ అని పొగిడాడు అసెంబ్లీ పార్లమెంట్లో. అలా కాకుండా ఆ వాజ్పేయి ఏంటండి, బంగ్లాదేశ్ మనకెందుకండి, పాకిస్తాన్ వాడు కొట్టుకుంటారు మనకెందుకండి, అది ముస్లిము వీళ్ళు ముస్లిమే, హిందుస్థాన్ మంది మనకెందుకు, పాకిస్తాను బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలుపుకుంటే మనకెందుకు, ఎంత ఖర్చు అండి, మన వాళ్ళు సైనికులు ఎంతమంది చచ్చిపోయారండి ఇందిరాగాంధీ ఈ చర్యల వల్ల, ఎంత డబ్బులు పోతాయండి, యుద్ధంలో ఎంత డబ్బులు పోయినాయండి, మళ్ళీ మనమైనా పడతాయి కదండి పన్నులు అనే ప్రతిపక్షం ఉండాలి. కానీ అట చేయడు వాజ్పేయి. సిన్సియర్ పొలిటీషియన్. ఆమెను అలా పొగిడాడు. అలాంటి ప్రతిపక్షం, అలాంటి అధికార పక్షం ఇప్పుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఇప్పుడు సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిన్న బడ్జెట్ సెషన్ చూసిన తర్వాత ఆ సూపర్ 6 కొడుతుంది అని అనిపిస్తుందా మీకు? అవకాశం ఉందంటారా? నేను ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెల జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వస్తుంది. 6 నెల అంటే హాఫ్ ఇయర్, అర్ధ సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఎప్పుడన్నా ఏదో ఆ మొక్క ఈ మొక్క అంటే కేంద్రం వచ్చింది, కేంద్రం డబ్బులు ఇస్తారంది, ఆ డబ్బులు ఇస్తారంది ప్రపంచ బ్యాంకు. ఇవి తప్పితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత డబ్బులు వస్తాయి, మనం ఎంత, అవన్నీ మానేశారండి. అవి పక్కన పడేసేసి వాడిని కొట్టు, వీడిని చంపు, వాడిని బొక్కలో పెట్టాయి, ఆ పోసాన్ని బొక్కలో పెట్టాయి, వాడిని పడి, ఈ మెంటాలిటీ తప్పితే ఇంకేమీ లేకుండా పోయింది. మరి ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం వైసీపీ ఎందుకు బడ్జెట్ సెషన్స్కి డుమ్మా కొట్టింది? మీరు ప్రశ్నిస్తారనే కదా మీకు ఎంతో కొంత సీట్లు ఇచ్చి యాడిచ్చారు. ప్రతిపక్షానికి కూడా బలం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓ ప్రభుత్వానికి బలం ఉంటేనే అధికారంలో వస్తుంది, ఓ ప్రతిపక్షానికి బలం ఉంటేనే వాళ్ళని నిలదీస్తుంది. 4, 5, 6 మంది వీటితో ఒక 100 మంది పైగా ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇదేంటి ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని నోరు నొక్కుతారు. ప్రతిపక్షం ఎక్కువలో ఉంటే
అధికార పక్షాన్ని గోల్ చేస్తుంటారు. ఈ దరిద్రం మనకుంది. ఇప్పుడు ఆయన అంతకుముందు కూడా ఆయనకి 60 పైగా వైసీపీ గెలిచారు 2014లో. చంద్రబాబుకి ఏం కర్మ వచ్చింది? అందులో 20 మంది ఎమ్మెల్యేని కొనుక్కొని, డబ్బులతో కొనుక్కొని, మంత్రి పదవి ఇస్తాను కొనుక్కొని 20 మంది 23 మందో టీడీపీలో కలుపుకున్నారు కదా. అది ఎవరన్నా సహిస్తారండి? అతను రియల్ పొలిటీషియనేనా? పొలిటీషియన్ అలా ఉంటారా? పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. సర్వీస్ అంటే పక్కా పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కొనుక్కోవటం. దాన్ని ఎవడన్నా మాట్లాడారా? కానీ దాని గురించి మనం నిజంగానే మాట్లాడుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఈ జంపింగ్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కాదండి. పిలుస్తూనే ఉంటారు. బట్ మన నైతికత వదులుకొని మనం వెళ్తున్న వాళ్ళని ఎట్లా అనాలి? ఎట్లా చూడాలి? ఏమండి, నైతికత అనేది రాజకీయాల్లో ఉంటే మనం ఇక్కడ ఈ టాపిక్ మనం నడుపుకోమిక. ఈ టాపిక్ కాకుండా వేరే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. లేరు అలాంటి పొలిటీషియన్స్ లేరు. వాజ్పేయి లాంటి పొలిటీషియన్, అద్వానీ లాంటి పొలిటీషియన్ లేరు. మన అదృష్టం కొద్ది ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హానెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండబట్టి ఇంకా భారతదేశం ఇట్లా ఉంది. అక్కడ కూడా చంద్రబాబు లాంటి ప్రధాని ఉన్నాడు అనుకో, నాశనం ఇక ఇండియా, నాశనం. జస్ట్ లైక్ పాకిస్తాన్, అంతే. జస్ట్ లైక్ పాకిస్తాన్. అండ్ ఏపీలో మనం చూస్తూ ఉన్నాం సార్, ఈ 6 నెలల్లోనే మహిళల పట్ల, బాలికల పట్ల జరిగిన అత్యాచారాలు స్వయానా పవన్ కళ్యాణ్ గారే లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అన్నారు. దానికి సంబంధించి చాలా మీటింగ్స్ కూడా జరిగాయి. మీరేం చెప్తారు లా అండ్ ఆర్డర్ గురించి? ఏమండి, ఇప్పుడు ఒక ముక్క మాట్లాడి 2 ముక్కలు మాట్లాడి టీవీలో కనపడి నేనే ఆ హోంమంత్రిని అయితే ఇవన్నీ వృధా మాటలండి. ఇంకెవరిని నమ్మించడానికి చెప్పండి? ఇప్పుడు ఆమె చేయలేదు 6 నెలలు చేయలే. మీరు టీవీలో మాట్లాడిన దానికి డైరెక్ట్గా మీరు కూటమే కదా, ముఖ్యమంత్రికి వెళ్ళండి, ఆమె తీసేయమని చెప్పండి. ఒక రోజు 2 రోజులు కాదండి, 6 నెలలు వస్తుంది. ఆమె ఇంత కూడా క్రియాశీలకంగా ప్రవర్తించలేదు, ఆమెను తీసేయండి. మీరే లా అండ్ ఆర్డర్ కంటూ, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంటుంది, మీరే పట్టుకోండి, లేదా నాకు ఇవ్వండి, ఆమెకి ఇవ్వండి కావాలంటే అటవీ శాఖ. అది గుడ్ బ్యాడ్ తర్వాత నేను కంట్రోల్ చేస్తా. నేను రౌడీల్ని గుండాల్ని అరికడదా. నువ్వు అనగొచ్చుగా, నువ్వు అగ్రెసివ్గా అయ్యను వదిలిపెట్టేసి పోసాన్ని ఇప్పుడు బొక్కలో పెట్టాలి. ఓన్లీ నామకే వాయిస్తే మాట్లాడటం కాదు. ఆ టీవీలో మాట్లాడుతుంటే ఆ టీవీ ఓడి ఈ టీవీ ఓడి వచ్చేసి వాడిని కొట్టండి, ఈయన కొట్టండి, వాడు మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఇవి తప్పితే డైరెక్ట్గా సీఎంతో మాట్లాడవచ్చుగా. వద్దు, అన్ఫిట్, షీ ఈజ్ అన్ఫిట్ అని చెప్పు. అట్టానే మాట్లాడావుగా నువ్వు, మాట్లాడి వెళ్ళిపోయావు. ఏం చేయగలిగావు? ఎలక్షన్ అప్పుడు ముందంతే ఏం చేయగలిగావు అంటావు, ఏం చేయగలిగావు? మన లోకేష్ బాబు అవినీతిపరుడు అన్నావు, ఏం చేసావు? ఇప్పుడు ఒక తిట్టు వలన, నేను తిట్టాను అనుకోండి, మీరు తిట్టారు, నేను తిట్టాను, నేను ఒక తిట్టు వలన సమాజం నాశనం అవుద్దా? అవ్వదు. నువ్వు కాసేపు బాధపడతావు. కానీ ఒక మోసం వల్ల, ఒక అబద్ధం వల్ల సమాజం నాశనం అవుద్ది. తిట్టు వల్ల నాశనం అవుద్దా? అవదుగా. పోరా, వాడి నాశనం అయిపోతాడు, వాడి నోటి గొలవాడికే పోనీ, మనకేమవుద్ది అనుకోవచ్చు. తిట్టు వలన ఏ ప్రమాదం లేదు. మోసం వలన ప్రమాదం, అబద్ధం వల్ల ప్రమాదం, వెన్నుపోటు వలన ప్రమాదం, ఓ నామకే వాసే ప్రెస్ మీట్ పెడితే ప్రమాదం, ఓని కథలు చెప్తే. మరి సమాజం పాడైపోట్ల ఎంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఒక 5 నిమిషాలు ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా? ఏం చేశాడు చెప్పండి? క్రియ ఇది. నువ్వు పబ్లిక్గా ఒక హీరోవి పార్టీ పెట్టి డైరెక్ట్గా నారా లోకేష్ పెద్ద అవినీతిపరుడు చెప్పావు. మరి ఆయన మీద కేసు పెట్టి అతను జైల్లో పెట్టించవచ్చుగా. అది ప్రజల డబ్బు లోకేష్ బాబు తిన్నాడు అని చెప్పిన వాడివి
దాని ముఖ్యమా? పోసాని నన్ను తిట్టాడు, పోసానికి కేసు పెట్టండి. లోకేష్ బాబు మీద కేసు పెడితే ఆ డబ్బులు వస్తాయి. మీరు అన్నట్టుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉందో, అప్పుడు ఎవరైతే మీలానే ప్రశ్నించారో, వాళ్ళ గొంతుకులు అయితే ఇప్పుడు నొక్కుతున్నారుగా, అరెస్టులు చేస్తున్నారుగా, రేపో మాపో మిమ్మల్ని కూడా అరెస్టు చేయబోతున్నారు అని అనిపిస్తుంది. భయం అనిపిస్తుందా మీకు? జైల్లో పెడతారేమో? జో హోనా ఓ హోతా, ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. నేను ఎవ్వరికి హామ్ చేసేవాడిని కాదు. ఇండస్ట్రీ దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఒక తప్పు లేకుండా పాడైపోయేవాడిని, చెడిపోయేవాడిని, చండాలు పూర్ణైతే ఇండస్ట్రీ నేను 40 ఏళ్ళు ఉండేవాడిని. 1986లో 86లో మీరు పుట్టుండరు అప్పుడు. 46లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా పరిశ్రమ వల్లే నేను పైకి వచ్చాను. బికాజ్ ఆఫ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్, బికాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఇవన్నీ ఉన్నాయి, సక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే వచ్చే రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ ఇక్కడ అవి తీసుకోరట్లా. ఇప్పుడు ఇలా అన్నాడు, నిజమే కదా పోసాని అన్నది, అది లెక్కేరు. మొన్న అన్నాడు, మొన్నంటే వాడిని ఏదో చేయి. పుల్లారావు ఏదో అన్నాడు, రంగారావు ఏదో అన్నాడు. అవి తప్పితే మనం గెలిచావు. వెంటనే చెప్పండి అయ్యా, ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయి ప్రజల దగ్గర. అవి ఉన్నవాడు గొప్ప నాయకుడు అవుతాడు. ఎప్పుడూ నాయకుడు అనేవాడు కులంలోంచి రాడు, జనంలోంచి వస్తాడు. జనంలోంచే నాయకుడు వస్తాడు. అది వీళ్ళు జనంలోంచి వచ్చిన నాయకులైతే, కులంలోంచి వచ్చిన నాయకులు కాకపోతే ప్రజల మీద శ్రద్ధ పెట్టండి. కానీ మీరు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను సార్. ఈరోజు రాజకీయాలలో కానీ, సినిమాలలో కానీ ఈ సామాజిక వర్గాల్ని విడదీసి మనం చూడలేం. ఓ పక్క మీరు గొంతు విప్పి మాట్లాడుతున్నారు. సో చెప్తున్నారు ఆల్రెడీ, పోసాని గారిని మీద కేసు పెట్టేయండి, జైల్లోకి తోసేయండి, ఇవన్నీ. మరి ఇండస్ట్రీని కూడా కొన్ని సామాజిక వర్గాలు బలంగా శాసిస్తున్న నేపథ్యంలో మీకు మరి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఛాన్సెస్ తక్కువ అవుతాయేమో, అక్కడ కూడా మీకు ఏమైనా అవకాశాల గురించి మీరు వేటాడుకునే పరిస్థితి వస్తుందేమో అని ఇంత భయం కూడా లేదా? ఇప్పుడు నేను చదువుకున్నా, ఎంఏ ఎంఫిల్ చేశా. నేను అకౌంట్స్ రాయగలను, బీకామ్ చదివా. బీకామ్ కాకుండా ఎంఏ చేశా, లిటరేచర్. తర్వాత ఎంఫిల్ చేశా. నేను లెక్చరర్ అయిపోయేవాడిని. లెక్చరర్ అవ్వాలి యాక్చువల్గా. లెక్చరరు తర్వాత పిహెచ్డి ఇంకా 3 నెలలు ఉంటే డాక్టరేట్ వచ్చేది నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఎమ్మటే లెక్చరర్గా జాబ్ చేసుకొని మద్రాసు సెటిల్ అయిపోవచ్చు అమ్మయ్యా అనుకుంటుండగా ఆ 3 నెలలు లోపే నాకు అవకాశం వచ్చింది. వచ్చే సినిమా ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. దాంతో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా 100 సినిమాలు రాశారు. 100% నా పేరు మీద కథా మాటలు శిల్పే మాటలు అన్నీ రాశాను. అంత చేశాను. అట్లా తర్వాత డైరెక్టర్గా చేశా 7 సినిమాలు, 8 సినిమాలు. మళ్ళీ వెంటనే ఆర్టిస్ట్కి అవకాశం వచ్చింది. మెంటల్ కృష్ణను చూసి 500 సినిమాలు చేశా. అంటే 40 ఏళ్ళ దాకా నేను పనిచేస్తూనే ఉన్నా శ్రామికుడిలాగా. అదే నేను లెక్చరర్ అనుకో 58 ఏళ్ళకి రిటైర్డ్ అయ్యి ఉండేవారు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు నేను ఎప్పుడూ రిటైర్ అయిపోయి సరదాగా గుళ్ళకి, గోపురాలకి, మా పిల్లలకి పెళ్లి చేసుకుంటా, మనవరాళ్ళ దగ్గర ఆడుకుంటా, రిటైర్మెంట్ లైఫ్. లెక్చరర్ అంతేగా, ప్రొఫెసర్ అయినా కానీ. ఇప్పుడు అది కాకుండా ఇది 40 ఏళ్ళ దాకా ఇప్పుడు దాకా కూడా నేను వర్క్ చేశారంటే హెల్తీగా, అది నా అదృష్టం మీద. ఎన్నాళ్ళు తాపత్రయపడతాం. ఇప్పుడు అదే లెక్చరర్ అనుకో, మా అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేవాడిని, మా అయితే పిల్లల్ని చదివించుకునేవాడిని. నేను నా భార్య కొంచెం సిస్టమేటిక్గా నెలకి ఇంతని మనకు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటూ జీవితం చదివి టీవీలు చూసుకుంటూ, కవసరమాలు చూసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు
ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు తెలియని, నేను ఎక్స్పెక్ట్ చేయని 100 కోట్లు పైగా నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలుగు కళామ తల్లి నాకు ఇచ్చింది. 100 కోట్లు పైనే. ఆ, హా. అంత సంపాదించా బికాస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇట్లాంటివి 3 కొనుక్కున్నా. ఇక్కడ హ్మ్. 3 కొనుక్కున్నా. 8 కోట్లు వైట్, 8 కోట్లతో 3 కొనుక్కున్నా. ఇప్పుడు ఎంతో తెలుసా? 3 దగ్గర దగ్గర 30 కోట్లు అయింది. 8 కోట్లతో కొనుక్కుంటే. పెరిగిపోయి 3-4 సంవత్సరానికి. హా. ఇలాగా అన్ని రకాలుగా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, అంత సంతోషంగా ఉంటాం. రేపేంటి అనేది లేకుండా దేవుడు నాకు వరం ఇచ్చాడు. పొద్దున్న నిద్రేస్తే మనం ఏం చేయాలి, సినిమా లేకపోతే ఏం చేయాలి, సినిమా ఉంది లేకు మించి, అంతకు మించి అంటారు ఈ సినిమాలో, ఎస్. అంతకు మించి నేను కోరుకున్న దానికి మించి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు రాజా. ఇంకా నేను దేనికోసం ఆడవక్కర్లా, భయపడక్కర్లే. భయం దేనికి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర బుద్ధి ఉంది. నేను తాగను, తిరగను, పబ్బుకి వెళ్ళను, సిగరెట్ తాగను, గుట్కా వేయను, పానపరాగ వేయను, ఒక్కపొడి నవలను. చూడు ఏమి నిజంగానే తెల్లగా ఉండే సార్. ఏమి తాగను. ఎప్పుడు క్లబ్ నుంచి చూసి ఉన్నాను. ఎప్పుడు నేను కూడా ఎప్పుడు పోలేదు సార్. ఏ పార్టీలో కానీ, అంటే మీరు ఒక జర్నలిస్ట్గా వెళ్తారు కదా ఫంక్షన్లో, అవును. ఫంక్షన్లో కూడా వెళ్ళను, పార్టీ ఫంక్షన్కి వెళ్ళను. వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తా. నా లైఫ్ స్టైల్ ఎలాగ నిర్ణయించుకున్నా. అంతేగాని ఇక ఓహో ఇప్పుడు రైటరు వదిలేసా, డైరెక్టర్ వదిలేసా, ఆర్టిస్ట్ అయ్యా, ఆర్టిస్టు సంపాదించుకున్నా వదిలేసా, ఇప్పుడు కుటుంబీకుడు అయ్యా, మళ్ళీ రేపు ఏం చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన సర్వీస్ చేస్తూ ఉన్నా. ఎంతోమందికి నేను సర్వీస్ చేశా. 15 మంది 16 మందికి గుండె ఆపరేషన్ చేయించా నా డబ్బులతో. వాళ్ళందరూ బతికారు, చిన్న పిల్లలు. ఒక 6 నెలల పిల్ల, 1 ఇయర్ పిల్ల, 2 ఇయర్స్ పిల్ల, అట్లా ఆడ పిల్లలు, అట్లా 16 పిల్ల వాళ్ళని నేనే నా డబ్బులతో ఆపరేషన్ చేయించా. నాకు ఉంది కాబట్టి. అట్లా వాళ్ళందరూ బతికారు. చదివించా చాలామందిని, పెళ్ళిళ్ళు చేశాక చాలామందిని, పేద అమ్మాయిలకి అట్లా చాలామంది. అవన్నీ చూస్తే మీకు ఉంటాయని తెలుస్తాయి. నా చేత నేనంతా హెల్ప్ చేస్తూ ఉంటా. అంటే హెల్ప్ చేసే స్థాయికి నాకు ఉన్నప్పుడు నాకు పడిపోయే స్థాయి ఉండదుగా. రైట్. మాకే దుర్వ్యసనాలు లేవు, ఎవరికి లేవు. నేను నా భార్య ఊరంతా తిరుగుతాం, ఇండియా మొత్తం తిరుగుతాం, గుళ్ళకి అన్నీ చూసుకుంటాం. వేరే ఫారిన్స్ వెళ్తాం, ఫారిన్ కంట్రీస్ వెళ్తాం, నేను మా ఆవిడ అన్నీ చూసుకుంటాం, సంతోషంగా ఇంటికి వస్తాం. సార్ మీరు ఇంత భక్తిగా ఉన్నారు, రైట్, ఇంత డిసిప్లైన్ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగే అంశం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకు మీది. మరి టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడు గారికి ఇచ్చినప్పుడు చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. పర్సనల్గా మీరేమంటారు? ఇందాక చెప్పా. అంటే ఇప్పుడు ఈ మీడియాలో, ఈ పాలిటిక్స్లో బిఆర్ నాయుడు ఒక్కడే అవినీతిపరుడు కాదు, బిఆర్ నాయుడు ఒక్కడే మోసగాడు కాదు, చాలామంది ఉన్నారు. ఒక మీడియాని ఆయన కొనేసేసుకున్నాడు. న్యాయం చెప్పాలంటే ఆయన కొనేసుకున్నాడు. ఆయన ఈనాడు కానీ కొనేసుకోవటం అంటే అని కాదు, అంటే డబ్బులు పెట్టాను కాదు. అరే మనవని కానీ, మన కులవని కానీ, మన లైక్ మైండెడ్ పీపుల్ అని కానీ, రామోజీరావు దగ్గర నుంచి ఆయన కొడుకు దాకా అతన్నే మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు. అలాగే TV5 మేనేజ్ చేసుకుంటాడు, ABN, ఆంధ్రజ్యోతిని, మహా టీవీ. ఎవరు చెప్పండి చూడండి. మహా టీవీ ఎవరు తెలుసుగా మీకు? ఆయనకి సుజనా చౌదరి. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు, ఎన్నిసార్లు కోర్టుకి వెళ్తున్నాడో మీకు తెలుసుగా. నేను ఎప్పుడైనా కోర్టులు తిరిగాను. అవినీతి ఎవరిని కేసులు జైల్లో పెట్టాలి? రాజా, నీ పేరేంటి? స్వర్ణ, నువ్వు చెప్పు. ఇప్పుడు సుజనా చౌదరి ఎన్నిసార్లు కోర్టుకి వెళ్తున్నాడు, ఎన్ని కేసుల్లో ఆయన మీద అవినీతిని. ఆంధ్రజ్యోతిలో పెద్ద పేజీ వేశారు అవినీతిపరుడని.
ఈనాడులో పెద్ద పేజీ ఒకప్పుడు రాశారు, నేను చదివా, ఎరగాలి కదా 10 ఏళ్ళకి. చదివా ఎంత అవినీతిపరుడు, బ్యాంకులు మోసం చేశాడు అని మనం చూసాక. ఎస్ సార్. ఇప్పుడు నేను చెప్పలేదు, అది టీవీలో పేపర్లో వచ్చి టీవీలో వచ్చి. మరి అలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాగే ఇతను మనం ఇప్పుడు నిస్సహాయులం అయిపోయాం మనం. ఇది అతను చాలా అవినీతిపరుడు అని పవన్ కళ్యాణ్ తెలీదా? పోసాని కృష్ణమూర్తి తిట్టాడని అదే చెప్పాను నేను. ఒక తిట్టుకి సమాజం నాశనం అవుతావు. నువ్వు సమాజం బాగు చేయడానికి వచ్చావుగా, పోసా జైలు పెట్టడానికి వచ్చావా? నువ్వు సమాజాన్ని బాగు చేసేవాడివైతే నువ్వు కాన్ఫ్రంటేషన్ పెట్టుకొని. సుజనా చౌదరి అనేవాడు ఇన్ని అవినీతి పనులు జరుగున్నాయి, కేసులు ఉన్నాయి, అవన్నీ కోర్టులో క్లియర్ అవ్వనివ్వండి, అప్పటిదాకా రాజకీయాల్లో రాని మాకండి అని ఎందుకు చెప్పు? నీ అవసరం నీది. సార్ అంటే మనం మీడియా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పార్టీలను పక్కన పెట్టి మాట్లాడితే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు ఎల్లో మీడియాగా పరిగణించబడ్డాయి, రైట్? కొన్ని మీడియా సంస్థలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటూ ప్రజల్లో ఉన్నాయి. అసలు మీడియా అని అంటేనే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, బట్ ఎందుకు 2 వర్గాలుగా విడిపోయాయి? ఇది మంచి పరిణామం అని అనిపిస్తూ ఉంటుందా మీకు? జగన్ గారి తప్పు కాదు. ఎందుకంటే మీడియా అంటే అది కూడా నథింగ్ బట్ సర్వీస్. ఎస్. ఏ మీడియా అయినా సరే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వానికి ఒక పార్టీ వచ్చింది, జగన్ గారు అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి మీడియా అనేది శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. ఆ మీడియా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో కష్టాలు చూడాలి, ఏడుపు చూడాలి, వాళ్ళు నిస్సహాయత చూడాలి, ఎలా దోచుకోబడ్డారో చూడాలి. ఆ మీడియా ఆ ప్రజల తరఫున అవన్నీ చూసినవి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్, బికాజ్ ఆఫ్ ముఖ్యమంత్రి ఈ తప్పులు జరుగుతున్నాయి, బీ కేర్ఫుల్ అని హెచ్చరించాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. అంతే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. అండ్ మరొకటి, సోషల్ మీడియాతో పాటుగా ఈ ట్వీట్ల వారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య బాణాలు విసురుకుంటూ ఉన్నారు, ట్వీట్ల వర్షం కురుస్తోంది. అవన్నీ వేస్ట్, రైట్. అవన్నీ అట్లాంటివి నేను మాట్లాడలేను. లో స్టాండర్డ్స్ గురించి నేను మాట్లాడలేను. ఏంటి తెలీదా? ఒకటే లెక్క, నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, సమాజాన్ని బాగు చేయడానికి. నీ కళ్ళ ముందే అవినీతి జరుగుతుంది, నీ కళ్ళ ముందే రౌడీయం జరుగుతుంది, నీ కళ్ళ ముందే డబ్బులు తినేస్తున్నారు, ఇసుక తినేస్తున్నారు. ఎందుకు చేయవు? ఎందుకు మాట్లాడటం? నీ అవసరం నీది. నువ్వు చెప్పలేదా పెద్ద అవినీతిపరుడు ముఖ్యమంత్రి కొడుకని? ఇప్పుడు అధికారంలోకి వచ్చావు, అతని మీద కేసు ఎందుకు పెట్టావు? అంటే నువ్వు వాళ్ళ కూటమిలో చేరి నువ్వు కూడా మంత్రి అయ్యావు కాబట్టి ఇక నారా లోకేష్ బాబుని మనం కేసులు పెట్టక్కర్లా, పోసాలు అంటూ పెట్టచ్చు. ఎందుకంటే ఇవన్నీ కిలుగుతాడు కదా, పోసాని కృష్ణమూర్తి ఇవన్నీ కిలుగుతాడు. రేపు లోకేష్ అన్నాడు, ఎలుడు నన్ను అంటాడేమో, అది ఎతకండి రా, వాడిని ఏం చేయాలి? అప్పుడు తిట్టాడండి అన్న, మిమ్మల్ని 2 ఏళ్ల కింద తిట్టాడన్నా, అయితే కేసు బుక్ చేయండి రా, బొక్కలో పడేయండి. ఒక 100 బొక్కలో పడేస్తే బయటకు వచ్చి భయపడిపోతాడు కడకడకడ. అదే సర్వీస్ అంటే. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ సిన్సియర్ పొలిటీషియన్, నిష్పక్షితంగా ఉండే ప్రజాసేవకుడు అయితే, నేను అధికారంలో లేనప్పుడు పలానా నారా లోకేష్ని ఎంత అవినీతి చేశాడని చెప్పి నేను కామెంట్ చేశా, అది నేను కట్టుబడి ఉన్నా, అంతే కోర్టులో కేసు పెట్టు. ఏమొస్తుంది? నన్ను కోర్టులో పెట్టి జైల్లో పెట్టించావు, మీ వ్యవస్థను మేనేజ్ చేసి 1 year 2 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ జైల్లో పెడతాం, అయిపోయింది. నీకు వచ్చే లాభం ఏంటి? ప్రజలకు వచ్చే లాభం ఏంటి? నీకు వచ్చి ప్రతీకారం తెచ్చుకున్నావు, ప్రజలకి ఏమొచ్చింది? అదే నువ్వేం చెప్పావు, ఎన్ని 1000 కోట్లు తిన్నాడని అతను కేసు పెట్టించి అతను ఇంటర్కట్ చేసి ఆ 1000 కోట్లు తీపిచ్చు, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా.
ఏవైతే దోచుకున్నాడో ప్రజల సొమ్ము అని చెప్పి నువ్వు అన్నావో పవన్ కళ్యాణ్, దాన్ని లాగు. ఆ డబ్బులు ప్రజలు తింటారుగా, ప్రజల సొమ్మేగా. నువ్వు ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వటం నువ్వు ఇంపార్టెంటా, పోసాన్ని జైల్లో పెట్టడం ఇంపార్టెంటా? మీకు జైల్లో పెట్టడం ఇంపార్టెంట్. సరే, ఫైనల్గా చెప్పండి. అప్పట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చేసిన డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్తో మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు అంటూ వార్త వచ్చేసారు. ఎలా ఉండబోతోంది? ఎవరిని డింగ్ డాంగ్ చేయబోతున్నారు? ఎవరిని డింగ్ డాంగ్ చేయడానికి ఏం లేదు స్వర్ణ. మనం దాన్ని ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రజల్ని చైతన్యపరచదలుచుకున్నాం, ప్రభుత్వాల్ని హెచ్చరించదలుచుకున్నాం. తప్పులేదు, మేము మంచి పని చేస్తున్నాం. ఊరికనే వాగటం కాదు ఎవడైనా కానీ. ఇప్పుడు ఏమంటున్నాం, ఎట్లా చెప్పాము, పవన్ కళ్యాణ్ ఇలా అన్నావు, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పావు. అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఏమి చేయలేని వాడివి, చేతులు ఉడికిపోయినాయి. ఇప్పుడు నువ్వు సముచిత స్థానంలో ఉన్నావు, డిప్యూటీ ముఖ్యమంత్రివి, 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, పంచాయతీ శాఖ, అటవీ శాఖ. మరి ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పు. అండ్ అప్పట్లో ఇంకొక మాట కూడా ఉంది కదా సార్, గవర్నమెంట్ జీవో ఇవ్వకుండా ఎట్లా కొనసాగిస్తారు అని. అదే మాట చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు మేము 10,000 ఇస్తాం అంటున్నారు. అంటే కూటమిలోనే 2 మనస్తత్వాలు, 2 ధోరణులు చూస్తూ ఉన్నాం. ఇక నీ క్వశ్చన్లో నీదే ఆన్సర్ ఉంది. 2 ధోరణులు అంటే ద్వంద్వ వైఖరి. నన్ను గెలిపించు, నీకు 25,000 ఇస్తా. లేకపోతే ఒక్కోళ్ళకంటే ఆడపిల్లకంతో 25,000 చొప్పున కదా, 15,000 చొప్పున, అట్లా ఇచ్చేస్తా. బస్సుల్లో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మీరు. ఇంకట్లా చాలా 2014లో 600 దాకా హామీలు ఇచ్చాడు. 6 నెరవేర్చాడండి పవన్ కళ్యాణ్ చెప్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచించుకొని రాజకీయాల్లోకి వచ్చావు. నీ కళ్ళ ముందు అవినీతి పడు తిరుగుతుంటే అతన్ని ఏమీ చేయలేకపోతున్నావు. ఇంట్లో కూర్చొని పోతాను కృష్ణమూర్తిని జైల్లో పెడతావా? వాళ్ళ మనుషులు జైల్లో పెట్టిస్తారా? నా జైల్లో పెట్టడానికి అంత కష్టపడాలా? అంటే దానికి ఒక లాయర్ని పెట్టి నోటీసులు ఇచ్చి, కేసు పెట్టించి, పోలీసులకు నోటీసులు ఇచ్చి, నేను వెళ్ళి మళ్ళా కోర్టుకి వెళ్ళి కోర్టులో జడ్జితో నేను మాట్లాడి నా లాయర్ని పెట్టుకొని మాట్లాడి మళ్ళీ ఇది అని, ఇది ఎంత ప్రాసెస్ నన్ను జైల్లో పెట్టడానికి. ఇదే కష్టం. నారా లోహిత్ మెనపడు, ఆయన తన 1,000 కోట్లు లాగేసుకుంటారు పోలీసులు. అవి ప్రజలకు ఇస్తారుగా. అవి చెయ్యం ఎవ్వరు. అమ్మా, ఇదంతా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏదేదో చేస్తా, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని సింపుల్. అతను చాలా ఆవేశపరుడు, చాలా నిజాయితీపరుడు అనుకున్నారు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అన్నావు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఎమ్మెల్యేగా? ఆయన ఎన్టీఆర్ని వెన్నుపోడు పొడిచి, మామను వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా అన్నవాడివి నువ్వు పేపర్లో. తన కొడుకుని లోకేష్ 1,000 కోట్లు తినేస్తున్నాడు. పైన మీ తాత ఆత్మక్షోభిస్తుంది. మరి ఇద్దరు అవినీతి పరులు పెద్ద స్థాయిలో ఉంటే నువ్వు ముఖ్యమంత్రిని రిపీట్ చేసి ప్రశ్నించగలవా? మేము ప్రశ్నిస్తుంటేనేమో జైల్లో పెడతావా? నువ్వు ప్రశ్నించవా? నువ్వు కమిటీ అయ్యావా? మరి గుణమే చేసి చెప్పను, అతను అవినీతిపరుడు లోకేష్ బాబు. ఆ మాట నేను అన్నా, మాట కట్టుబడి ఉన్నా. రిపీట్ చేయి, కేసు పెట్టు. ఏమవుద్ది? ప్రజలకు డబ్బులు దొరుకుతాయి. ఆ ఖజానా నుంచి డబ్బులు లాగేసుకుంటారు పోలీసులు, ఇంట్రాగేట్ చేసి అవినీతిపరుడు జైల్లో పెట్టిస్తారు. డబ్బులన్నీ ప్రజలకు పంచిస్తారు. వాళ్ళ నాన్న అవినీతిపరుడు, నువ్వే అన్నావు. వెన్నుపూడు పొడుస్తాడు చంద్రబాబు, నువ్వే అన్నావు.
వెన్నుపోటు పొడిచేవాడి దగ్గరికి ఎందుకు కలిసావు? మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి సార్. చెప్పు. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారో, ఇప్పుడు మీ మీద నాకేదో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండింది. మీరేదో మోసం చేశారు, రూ. 100 మోసం చేశారు. పోసాని కృష్ణమురళి గారు దొంగ, రూ. 100 దొబ్బేశారు అన్న ఒక ఫీలింగ్ నాకు ఉన్నప్పుడు, వేరే ఏదైనా సందర్భంలో మీ మీద అలాంటి ఆరోపణ ఉన్నప్పుడు, ఎస్ నా దగ్గర కూడా దొబ్బేశారు సో అని మనం ఇలా చేయాలి. అంటే నేను మాట్లాడగలగాలి. బట్ అలా కాకుండా జైలుకి వెళ్ళి మరి మనం ఒక కూటమిగా ఉందాము అని చెప్పి జైల్లోనే వీళ్ళు మాట్లాడుకుని అక్కడే కూటమి ఏర్పడింది అన్నది కూడా మనకు తెలిసిన విషయమే. బయటకు వచ్చిన తర్వాత మీరు చూసారా, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డైరెక్ట్గా మాట్లాడారు. బాలకృష్ణ గారు కానీ, అది లోకేష్ గారు కానీ సైలెంట్గా ఉన్నారు. కూటమి కాదు, కోటది. అంటే మొత్తం గుప్పెట్లో అదేంటంటే ఇప్పుడు అతను ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని, నారా చంద్రబాబు నాయుడిని అడ్వాంటేజ్ తీసుకొని ఎమ్మటే కలిసిపోయావు అనుకో. అంటే అప్పుడు దొంగ అన్న వ్యక్తికి మరి ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేసావు అనేది ఏపీ ప్రజల మనోభావన. ఇప్పుడు ఇంతేనా నువ్వు చూసింది? ఇంకా ఫర్దర్గా ఎన్ని చూస్తావో తెలుసా? ఎవరైతే నేను ఉత్తముడిని అన్నవాడు కూడా సంచులు తీసుకెళ్ళిపోతుంటాడు ఇంటికి. హా. ఎవరైతే నేను నిజాయితీ పొరలం అన్నవాళ్ళు కూడా సంచులు పట్టు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే కళ్ళ ముందు వీడు అవినీతిపరుడు అని ఏలు పెట్టిన చూపించిన వ్యక్తి కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నాడు అంటే పాజిటివ్ అది. అంటే లోకేష్ బాబు తినొచ్చు అనేక చెప్పాడు, అది వెనుపొడు పడవచ్చు. అప్పుడేమో మామను పొడిచాడు, ఇప్పుడు ప్రజలను పొడిచాడు. మరి ఇవి దగ్గరుండి చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. నీతులు మాత్రం మనం చాలా గొప్పగా మాట్లాడతాం. ఇట్లాంటివి మేము కామెంట్ చేస్తే మేము దొంగ నా కొడుకులు, ఇది మేము అవినీతి చేసేవాళ్ళం కాదు, ప్రజలు దోచుకునేవాళ్ళం కాదు, బ్యాంకు డబ్బులు దోచుకునేవాళ్ళం కాదు. ఆయన సుజన అలాగా బ్యాంకు డబ్బులు లోన్ తీసుకుంటే ఎగ్గొట్టేవాడిని కాదు. ఒక్కసారి రూపాయి ఎగ్గొట్టలే ఎవడికి. ఏ దొంగతనం చేయలే, రంగుతనం చేయలే, ఏ మోసాలు చేయలే, ఎవడికి ఫిట్టింగ్ పెట్టలే. మేము నిజాయితీకి బతుకుతున్నామే. మా మీద కేసులు అక్కడ నీ కళ్ళ ముందే వాడు అమ్మలక్కలు తిట్టే అందరినీ. అతను లోకేష్ బాబు అనే వ్యక్తి ఇంత అవినీతి పరుడే, నువ్వే స్వయంగా అన్నావే, దానికి ఏంటి రిపర్కషన్స్? సార్ మీరు ఏమీ చేయలేదు అని ఒక కాన్ఫిడెంట్ మీ దగ్గర ఉండింది. బట్ మీ మీదైతే కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు. మనం ఈ వార్తలు చూస్తున్న నేపథ్యంలో పడుకునేటప్పుడు ఏ అర్ధరాత్రో తెల్లవారుజామున వచ్చి పోలీసులు ఇంటి మీద దాడి చేసి ఎవరైనా డోర్ నాక్ చేస్తే ఒకలాంటి భయం, పోలీసులు వచ్చారేమో, నన్ను ఇప్పుడు పట్టుకెళ్ళిపోతారేమో, అంటే ఎంతున్నా మన ఇంట్లో వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా. నిద్ర పడుతుందా మీకు రాత్రుల్లో? నిజం చెప్పండి. నువ్వు క్వశ్చన్ అడిగేది పోసాని కృష్ణమురళితో, వీడు వీడితో కాదు, జంబాల గారితో కాదు. నేను ఇక్కడే ఉంటా. ఎక్కడ పారిపోయానా? పేడకల్లో వస్తున్నాయా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టు, మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తున్నట్టు? అయ్యి బాబు అవునా? ఇప్పుడు దేవుడు మనకు రాసి ఉంటాడు, ఇంతవరకేరా నీ ఆయుష్ ఉంది. దానికి ఎప్పుడో మేము యాక్సెప్ట్ చేసాం. జో హోనా ఓ హోతా. దేవుడు ఏది రాసి పెట్టుంటే దేవుడు వాళ్ళ రూపంలోనే నన్ను జైలు పంపిస్తాడేమో, దేవుడు వాళ్ళ రూపంలోనే పోసాని కృష్ణమురళిని చంపుతాడేమో. జరిగితే వెంట్రుక. నేను రేపు ఏదో జరుగుద్ది అని ఏ రోజు నేను భయపడలా. ఇప్పుడు 60+ ఏమి చూడాలి? నేను దేశాన్ని చూసా, కోశాన్ని చూసా. దేశం అంటే నేనున్న సొసైటీ, కోశం అంటే బుకిష్ నాలెడ్జ్. ఈ రెండు చూసేసా, ఇంకా నా చూడాల్సింది ఏమీ లేదు. అంటే వీళ్ళందరూ చూస్తున్నానంటే మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీరు మాట్లాడుతుంటుంటే ముక్కుసూటిగా మీ మీద కేసులు అంటున్నారు. అండ్ మీకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళు, కిరా కార్పి గారు కావచ్చు, ఆది గారు కావచ్చు, వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి చాలా గట్టిగానే మాటల దాడి చేస్తున్నారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నారు. వయసులో చిన్నవాళ్ళు మీకన్నా, మరి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడట్లేదేంటి? వాళ్ళని జైలుకి పట్టారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు పాలిటిక్స్ అంటే తెలుసుగా, నథింగ్ బట్ సర్వీస్. నీతిగా
రాజకీయాలు నడపలేని ప్రభుత్వం ఉన్నంతకాలం నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. దాన్ని మనం వీ హ్యావ్ టు ఫేస్. ఇప్పుడు ఏడితే ఏంటి, నవ్వితే ఏంటి, భయపడితే ఏంటి, ధైర్యం ఉంటే ఏంటనుకో, వాళ్ళలో నిజాయితీ ఉండాలి. ఎస్, వీ డిడ్ మిస్టేక్. పోస్తారని చెప్పినా, స్వర్ణ చెప్పినా, ఇంకోటి చెప్పినా తప్పు దిద్దుకుందాం, మన ఓట్లు పెరుగుతాయి. అది అనరు, ఎగువలు వచ్చేస్తాయి. ఆ సీట్లో కూర్చోగానే ఎవడరా మన అనేది, అహం బ్రహ్మాస్మి, మనమేముంటాం జీవితాంతం. ఆ కళ ఎప్పుడుందో, ఆ ధీమా ఎప్పుడు ఉండదో అప్పుడే రాజకీయాలు నాశనం అయిపోతాయి, సొసైటీ నాశనం అయిపోయింది. నేనంతా గొట్టంగండి. కిరాకార్పి గారు లేకపోతే హైపరాది గారు మాటలు చూస్తుంటుంటే రాజకీయాల మీద అంత అవగాహన నుండి మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు ఒక ప్రోగ్రామ్కి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళావు? ఇది చండాలపు క్వశ్చను. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళావు? మన సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రాపర్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్. చాలామంది మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి వాడి గురించి కామెంట్ చేస్తావా? రైట్. తిట్ట నువ్వు నీ వయసు అంతా దాన్ని, నీ ఆయుష్ అంతా దానిక. వాడు తిట్టాడు మన తిట్టవేనా, ఆడు కొట్టాడు మన కొట్టవేనా? నువ్వు ఏ గోల్తో ఉన్నావు? సొసైటీ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. అక్కడి నుంచి ఇది వచ్చి ఆడన్నాడు, ఈడన్నాడు. ఇక జీవితంలో ఇది లేదా? ఇక మనం చాలా గోల్తో ఉన్నవాళ్ళం, చాలా అంచనాలతో ఉన్నవాళ్ళం సొసైటీ పట్ల. అంతేగాని కింద నుంచి అదిగో ఆ దుప్పట్లో పురుగు చేరింది, ఈ దుప్పట్లో ఏగైదేరింది, అది కుడుతుంది, ఇది గీకుతుంది, ఈ పాము వచ్చింది కసకర కాటేస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన స్థాయి కాదు. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నప్పుడు అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అందరినీ సంక్షేమ పథకాల పేరుతో కవర్ చేశారు, రైట్. అయినప్పటికీ భారీ ఓటమిని చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు లేవంటారా? మరో పక్క చెల్లిలే బాణం అయి కూర్చున్నారు. అది గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు నిజాయితీతో ఏర్పట్టాల, కులాలతో మతాలతో ఏర్పడుతుంది. దానికి నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు. ఎస్, ఈ గవర్నమెంట్ బాగుంది, అందరినీ బాగా చూస్తున్నారు, మన్నే కాదు అందరినీ బాగా చూస్తున్నాడు. అదిగో పలానా కులవాడు అక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళ కులాన్నే కాదు అన్ని కులాలని, అన్ని మతాలని ఒక అక్బర్ లాగా, ఒక బాబర్ లాగా, పర మత సహనంలాగా, పర కుల సహనంలాగా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకే ఓటేద్దాం అన్న రోజు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటే నాశనం చేసేస్తారు. మళ్ళీ ఎక్కడో ఉంది ఒకప్పుడు బీహారు మించి ఇది నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. దాన్ని మనం చేయడానికి ఏమీ లేదు. ఇక ఎప్పుడైతే కుల గజ్జి ఉందో, మన కులవాడి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో, పలానా మంచివాడిని కూడా వాడిని ఓడగొట్టాలంటే 4-5 కులాలు కలిపి మనం ఓట్లు వేయించుకుందాము అని ఎప్పుడైతే వీళ్ళు ఆలోచిస్తారో, వాళ్ళకు అనుగుణంగా గొర్రెల్లాగా ఓట్లు వేస్తారో, మన కులవాడు వచ్చే అక్కడే దేశం నాశనం అయిపోయింది, అక్కడే రాష్ట్రం నాశనం అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. గాడ్ ఓన్లీ సేవ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కాస్త హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా టైం ఇచ్చారు, చాలా విషయాలు మొత్తం మాట్లాడారు. అండ్ ముఖ్యంగా ఏపీలో ఉన్న సిచ్యువేషన్స్ని మరొకసారి ప్రజలకు మీ మాటలతో, మీ వర్షన్లో తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.